గవర్నమెంట్ సంబంధించిన ఒక వార్త ఇది. పాలమూరుకు సంబంధించింది. పరదీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం, పాలమూరుకు తలారి కాంగ్రెస్, బాబు ప్రయోజనాలే పరమావధి, మన ప్రాజెక్టులు జలసమాధి, రేవంత్ సర్కార్ తీరిదే, శ్రీశైలం దారాదత్తం చేసేందుకు కుట్ర, అందుకే జూరాలపై జూట, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్. జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటి విషబీజాలే, సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తీరు, సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం, జూరాల సోర్స్ మార్చే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్టే, పాలమూరుకు 27,500 కోట్ల ఖర్చు చేసినాం, ఈ సర్కార్ చేతగానితనం వల్లే డిపిఆర్ వాపస్, కాంగ్రెస్ రాకతో 66.34 కృష్ణారెడ్డి వాటా, 45 టీఎంసీలు తగ్గించి ఉల్టా మాపైన నిందల, జీవో కాపీలు సగం చదివి తప్పుదో పట్టిస్తారా, అరేంజ్మెంట్కు అగ్రిమెంట్కు తేడా తెలియదా, అసెంబ్లీలో అబద్ధాలకు మీ నాలుక కోయాలనా, కాంగ్రెస్ జలద్రోహాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టింది. మొన్ననేమో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు. ఆ ఉత్తుత్త మాట ఎందుకంటున్నా అంటే ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, డైరెక్ట్ ఒక మాట చెప్తున్నారు ఇక్కడ, జూరాలకు సోర్స్ మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్టే, కంప్లీట్గా వదిలేసినట్టే. ఎవరైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో కంప్లీట్గా శ్రీశైలాన్ని కూడా వాటర్ని కంప్లీట్గా ఆంధ్రాకి దారాదత్తం చేయడానికి ఓ కుట్రనైతే గట్టిగానే ఉన్నది అని చెప్పి ఎవరు చేస్తున్నారు, ఇది ఈ కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని చెప్పేసి హరీష్ రావు గట్టిగా విమర్శిస్తున్నారు. ఈ సర్కార్ చేతగాని తలం వల్లనే డిపిఆర్ వాపస్ వచ్చింది, 45 టీఎంసీలు తగ్గించి ఉల్టా మాపైన నిందల. అంటే వీళ్ళకు ఈ ఏదైతే జీవో కాపీలు ఉన్నాయో, గతంలో తీసుకొచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చిన జీవో కాపీలు ఉన్నాయో, ఆ జీవో కాపీలలో కూడా సగం చదివి సగం చెప్తున్నారట. అది నిన్న డైరెక్ట్ హరీష్ రావు గారు నిన్న తెలంగాణ భవన్లో పీపీటీలో క్లారిటీగా వివరించారు, అరేంజ్మెంట్కు అగ్రిమెంట్కు తేడా తెలియదా. అంటే కాపీ తీసుకున్నప్పుడు ఏదైనా సరే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇన్ని టీఎంసీలు వాడుకుని ఇన్ని టీఎంసీలు తీసుకుంటాం, ఇన్ని టీఎంసీ తెలంగాణ రాష్ట్ర హక్కు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. అది ఉన్న టాపిక్ను మొత్తం డైవర్షన్ చేసేసి అక్కడ ఏదైతే అనుకూలంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పబ్లిక్కి అవే చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఏంటంటే ఒక టాక్ వచ్చింది, దాంట్లో అరేంజ్మెంట్కి అగ్రిమెంట్కి తేడా తెలియదు. అంటే అరేంజ్మెంట్ చేయాలని ఉంటే దాన్ని అగ్రిమెంట్ కిందికి మార్చేసారట, అది అగ్రిమెంట్ చేయాలని ఉంటే అరేంజ్మెంట్ కిందికి మార్చేసారు. అంటే మధ్యలో అంటే మిడిమిడి జ్ఞానము ఉత్తమ్ కుమార్, అందుకే అని ఇంతకుముందు ఆ మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఓన్లీ ఉత్తుత్తి పీపీటీఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉత్తుత్తిది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉత్తుత్తి. ఏదో ఆయన మినిస్టర్ ఉండు కాబట్టి చెప్పాలే కదా, జనానికి వివరించాలే కదా నా ఒక ధోరణితో పాప ఆయనకు ఎవరికి సజెషన్లు ఇస్తున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థమైతే లేదు. మళ్ళీ ఆయనకు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా చుట్టుపక్కల లేరా, మరి ఎవరు ఆయనకు సంబంధించిన ఎవరేమి ఇస్తారో అర్థం కూడా లేదు, సలహాలు కూడా అర్థమైతే లేదు. అయితే ఇక్కడ హరీష్ రావు ఇంకో మాట ఏం మాట్లాడుతున్నంటే 60 ఏళ్లలో పాలమూరు కాంగ్రెస్ నీళ్ళు ఇచ్చింది 1,00,000 ఎకరాలకి, కానీ పాలమూరు ప్రాజెక్టులో పూర్తి చేసి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. మైనర్ ఇరిగేషన్ కలిపి 10 లక్షల ఎకరాలకు మాగానిగా పాలమూరును మార్చింది. చివరికి 7 ఏళ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ టన్నెల్ మేమే తవ్వితే 2 ఏళ్లలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు మాత్రమే. అది కేసీఆర్ నిబద్ధత, మీ నిష్ప్రయోజకత్వం అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు ఘాటుగా విమర్శన చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అయితే వాస్తవానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లాకి 60 ఏళ్ల కాలంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది 1,00,000 ఎకరాలకే నీళ్లు. ఈ 60 ఏళ్ల కాలంలో మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లా ఇదే కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఎంత, 6.5 లక్షల ఎకరాలకి సాగునీరు. అప్పుడు 60 ఏళ్లలో వచ్చిందేమో 1,00,000 ఎకరాలకు సాగునీరు, 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిందేమో 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇది డైరెక్ట్ నిదర్శనం. దీంతో ఇంకా మైనర్ ఇరిగేషన్ కలిపి కూడా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. ఇంకొకటి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ గవర్నమెంట్లా 11.5 కిలోమీటర్లు తవ్విన చరిత్ర మాది, 18 మీటర్లు తవ్విన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. దాంట్లో కూడా మనం చూసిందే ఎంతో మంది ఆ టన్నెల్లో చనిపోయారు. ఎంతో మంది టన్నెల్లో చనిపోయారు.
ఇంతవరకు వాళ్ళ శవాలు కూడా దొరకని పరిస్థితి అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీని ఇరిగేషన్ మీద గట్టిగా ఎండగడుతున్నట్టు మనకు కనబడుతుంది. వాస్తవమే కదా, 60 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో 1,00,000 ఎకరాలకి సాగునీరు. ఆల్రెడీ పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా అని చెప్పేసి ఒక పేరున్నది. పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా. గంజి కూడా లేని పరిస్థితి ఒకప్పుడు పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో. మొత్తం కంప్లీట్గా జిల్లా 90% వలసదారులే. మరి అప్పుడు 60 ఏళ్ల కాలంలో ఏం పడగొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్? తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చింది. మన సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ళ 6.5 లక్షలకు ఇచ్చి మైనర్ ఇరిగేషన్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది. ఏం చిన్న మాట కాదు ఇది. ఇది కళ్ళకు కనబడుతున్న చరిత్రనే కదా, ఎవరు తుడిచివేయలేని చరిత్ర కదా ఇది. పాలమూరుకు ఒకవైపు 90 టీఎంసీల నీటి కేటాయింపులకు ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీల వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. అనేక ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి నువ్వు తెలివి తక్కువని వై మిగిలిన 3 అనుమతులు తీసుకురాలేకపోయినావు. నీ చేతగానంతాల వల్ల కేంద్ర డిపిఆర్ కూడా వెనక్కి పంపింది. 30 టీఎంసీల 90 టీఎంసీలు ఉన్న వాటర్ 40 టీఎంసీ తగ్గించుకున్న మూర్ఖులు నువ్వు అని చెప్పేసి కూడా వాస్తవానికి పాలమూరుకు ఒకవైపు 90 టీఎంసీల వాటర్ని తీసుకొస్తుండగానే ఇంకా 170 టీఎంసీలు కూడా ఎక్కువ చేసి తీసుకుందామని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ పథకంతో వ్యూహంతో రెడీగా ఉండేనట ఆ టైంలో. దానిలో భాగంగానే కేసీఆర్ గారు 7 అనుమతులు తీసుకొస్తే కమ్సేకం ఒక 3 అనుమతులు కూడా తేలేకపోయినావు రేవంత్ రెడ్డి. నీ చేతగానం తనంతో పాలమూరు ప్రజలను పాలమూరు రైతులను ఎండగడుతున్నావు, వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నావు అని చెప్పేసి డైరెక్ట్ హరీష్ రావు మాట్లాడుతున్నమాట. నీ చేతగానితనం వల్ల డిపిఆర్ను కూడా వెనక్కి పంపింది సెంట్రల్ గవర్నమెంట్. 90 టీఎంసీలు కావాల్సిన వాటర్కి 45 టీఎంసీలకే ఒప్పుకున్న మూర్ఖుని నువ్వు అని చెప్పేసి, చేతగాని దద్దమ్మ నువ్వు మూర్ఖుని అని చెప్పి హరీష్ రావు డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వైనం కావచ్చు, తిడుతున్నట్టు కూడా మనం వీడియో చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కడుపు మండుతుంది హరీష్ రావు కూడా. ఎందుకంటే ఆయన చాలా మటుకు 10 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖలో ఉండి 10 సంవత్సరాలు దాదాపు స్టార్టింగ్ 5 సంవత్సరాలు ఇరిగేషన్ దాంట్లో కంప్లీట్గా చేసుకొని ఆ ఇరిగేషన్ శాఖను కాళేశ్వరం కట్టడమే కావచ్చు, మల్లన్న సాగరు, మన ఏది కొండపోచమ్మ సాగరు, ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు ఆయన చేతతో జరిగింది. కాబట్టి ఇంత కష్టపడి మేము తీసుకొచ్చి 90 టీఎంసీల వాటర్ని తీసుకొచ్చి దాదాపుగా పాలమూరు జిల్లాకు 6.5 లక్షల ఎకరాలు సాగునీరుకి మేము అందించినప్పుడు ఈయన వచ్చి సర్వన నాశనం చేసుకుంటే ఇలా 90 టీఎంసీలు నీళ్లు కావాల్సింది 40 టీఎంసీలకి ఒప్పుకొని ఆంధ్రాకు శ్రీశైలం వాటర్ నుంచి దారాదత్తం చేస్తుండని చెప్పేసి ఆయన ఉన్న కడుపు మంట కోపంతో హరీష్ రావు గారిని నా పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.